ఇప్పుడు ఈ కాలేజీలకి అయ్యే ఖర్చు కేవలం 7,000 కోట్లే కదా! అంటే ప్రభుత్వం అంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉందా? ఆర్థిక స్థితి ఖచ్చితంగా. అంతా ఘోరంగా ఉందా అని? ఖచ్చితంగా ఉంది. హ్మ్. 10,00,000 కోట్ల అప్పు డెట్ సర్వీసింగ్ కోసం ఇవాళ 72 కోట్లు ప్రతి నెల ప్రతి సంవత్సరం కడుతున్నాం. హ్మ్. 93,000 కోట్లు జీతాల పెన్షన్లకు పోతున్నాయి. ఇతరత్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్‌కి గతంలో ఉంటే 94 స్కీమ్‌లు వాళ్ళు మూసేశారు. ఓకే. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది. హ్మ్. ఇవాళ మళ్ళీ మొదలు పెట్టాం మనం. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలా, ప్రతి ఒక్కరికి పేదకి ఇల్లు నిర్మాణం జరగాల, ఓకే. రహదారులు జరగాల, మౌలిక సదుపాయాల కల్పన జరగాల. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ప్రధానంగా వాటి మీద 7,000 కోట్లు పెట్టాలి. ఇవాళ పరిస్థితులు చూస్తే అది 10 ఏళ్ళకి కావచ్చు, ఇంకా తక్కువ ముందుకు కావచ్చు. కానీ దానికన్నా ముందు ఇప్పుడు ఉంటున్న సిస్టమ్ని పటిష్టం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ ఉంటున్న టీచింగ్ హాస్పిటల్ని స్ట్రెంథెన్ చేయాలి. మీరు ఎక్కడ పోయినా కూడా రోజు రిపోర్ట్ చూస్తుంటారు, ఎంత నెగిటివ్ రిపోర్ట్స్ ఉంటాయి. పిఎస్సీలు పడిపోయినట్టు ఉన్నాయి. విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు కేంద్రం నిధులు ఇస్తే దారి మళ్ళీ ఇచ్చారు. ఇవాళ వాటిని నిర్మించాలా, 6,000 పైగా నిర్మించాలా. ఇవాళ కర్నూలులో మీ ఐపీ బ్యాక్ ఆగిపోయి ఉంటుంది, నిర్మించాలా. అనంతపూర్లో ఈ ఎంసీహెచ్ బ్లాకు, లేకపోతే స్పెషల్ ఇది సర్జికల్ బ్లాకు ఆగిపోయి ఉన్నాయి. కాకినాడ కళాశాల చాలా పురాతనమైంది, ఎప్పుడు పడిపోతుందో అక్కడ 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టాలా. ఉన్న సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలా. నా ఇదేంటంటే ఇవాళ పీపీపీ మోడ్లోకి వెళ్ళి అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన పీపీపీ మోడ్లోకి వెళ్ళి టెర్షరీ హెల్త్ కేర్ని ప్రైవేట్ పరంగా స్ట్రెంథెన్ చేస్తూ, యాజమాన్య హక్కులు మన దగ్గర ఉంటాయి, 33 తర్వాత మనకే వస్తుంది, పర్యవేక్షణ మన చేతిలో ఉంటుంది. టెర్షరీ హెల్త్ కేర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి వాళ్ళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రబులుతున్న దృష్ట్యా ఈ డిసీజ్ బర్డన్ ఆల్మోస్ట్ 80% ఉన్న దృష్ట్యా వాటిని స్ట్రెంథెన్ చేసి ఈ మనం ప్రభుత్వం నుంచి వనరుల్ని ఇప్పుడు ఉంటున్న వ్యవస్థల్ని పటిష్టం చేసుకోవడం కోసం ఆల్రెడీ ఉంటున్న కేజీహెచ్లు కానీ జీజీహెచ్లు కానీ లేదా సెకండరీ హెల్త్ కానీ పటిష్టం చేసుకుంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ఆ విశ్వాసం పెంచే దిశగా ఒకవైపు దాన్ని నేను చెప్పినట్టుగా ఫైనాన్స్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. రెండో వైపు మన దగ్గర ఉన్న వనరులను వీటిని కాపాడుకొని వీటి మీద ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టి స్ట్రెంథెన్ చేయాలి. ఆ దిశగా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కాబట్టి ఉభయ కుశలోపరి ప్రజలకి మంచిది, వైద్య విద్యార్థి చదవాలనుకుంటున్న విద్యార్థులకు మంచిది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో కూడా ప్రజల్లో విశ్వాసం నింపడం కోసం, పటిష్ట చేయడం కోసం దిశగా తీసుకున్న నిర్ణయం ఇది. అంటే ఈ పీపీపీ విధానాన్ని కొందరు ఐఏఎస్లు, అంటే మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు కూడా తప్పుపడుతున్నారు. పివి రమేష్ లాంటి ఐఏఎస్లు, జెడి లక్ష్మీనారాయణ లాంటి ఐపీఎస్లు. ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం అనేది అసలు ఆ మోడల్లో వెళ్ళకూడదు, విద్యా వైద్యం సంబంధించి ఆ మోడల్ ఆలోచించకూడదు. విద్యా వైద్యంలో ఉన్న వాళ్ళకి తెలియదా? నేను అనేది ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఆల్ ఇండియా సర్వీస్లో పనిచేశారు, ఇదే శాఖల్లో కూడా వాళ్ళు పనిచేశారు. ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఒక రకంగా, బయటకు వచ్చిన రకంగా నేను విమర్శించడానికి మాట్లాడట్లే. మన జీడీపీలో ఎంత ఖర్చు పెట్టేవాళ్ళమండి? 0.7%. ఏ రోజు నేను ప్రశ్నించారా? ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయుష్మాన్ భారత్ ద్వారా కానీ ఇతరత్ర కానీ ఇవాళ దాదాపు 3.5% జీడీపీలో ఖర్చు పెట్టే పరిస్థితిగా తీసుకెళ్లారు కేంద్రం రాష్ట్ర నిధుల్ని. అది జరుగుతూ ఉంది.